హాయ్ గైస్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలుసు కదా, నా పేరు మధు. అండ్ ఈ రోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే, సో మళ్ళీ నేను అమెజాన్ నుంచి ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. అదే ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అనే ఒక రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారనమాట. సో ఇందులో ఏంటి అంటే 0 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఓపెనింగ్స్ అయితే 1 day ఎగోనే పోస్ట్ చేస్తారనమాట. ఓపెనింగ్స్ చూసుకున్నట్లయితే వన్నే ఉంది, నిన్ననే పోస్ట్ చేశారన్నట్టు. సో దీనికి సంబంధించి అసలు ఎవరెవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. గైస్, మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సో నాకు కొంచెం ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఇన్ని రోజులు జాబ్ అప్డేట్స్ పోస్ట్ చేయలేదు. బట్ ఈ రోజు నుంచి కంటిన్యూస్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో గైస్, నేను చెప్పేది ఏమి అంటే, సో ఐఎమ్ రియలీ సారీ, మన వెబ్సైట్ అయితే లింక్స్ అయితే వర్క్ చేయట్లేదు అనమాట. డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూ మనకు అస్సలు టైం బాగాలేదు, ఎందుకంటే అన్ని దరిద్రాలు మన చుట్టే తిరుగుతున్నట్టున్నాయి. సో రీసెంట్గా మన వెబ్సైట్ ఏదైతే ఉందో అది క్రాక్ అయిపోయింది. సో అయినా పర్లేదు, బట్ లైక్ మీరైతే మన వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉందో, ఇక్కడ మధు లాగ్ స్టడీ ఉంది కదా, ఆ ఛానల్లోకి అయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ నేను డైరెక్ట్గా అన్ని జాబ్ అప్డేట్స్ లింక్స్ అన్ని కూడా ఇక్కడే డైరెక్ట్గా పోస్ట్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు కదా. అట్లాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, సో ఇందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ కూడా డైలీ అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తుంటాను. సో ఇంకా బ్యాక్ టు వీడియో విషయానికి వచ్చేస్తే, వాళ్ళు హైర్ చేసుకుంటున్న రోల్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్. సో ఇందులో ఏంటి అంటే, వీళ్ళు జనరల్గా బేసిక్గా ఎవరెవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేయాలి అనే విషయానికి వచ్చేస్తే, సో ఎనీ గ్రాడ్యుయేట్ అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు, అట్లాగే ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీ దగ్గర ఉండాల్సిన స్కిల్స్ వచ్చేసి అనలిటికల్ స్కిల్స్ ఉండాలి, క్వాలిటీ స్టాండర్డ్స్, అట్లాగే ఇన్వెస్టిగేషన్ కానీ, కస్టమర్ సర్వీస్, మేనేజ్మెంట్, ఎంఎస్ ఆఫీస్, అనలిటిక్స్, సూపర్విజన్. సో ఇట్లాంటి స్కిల్స్ మీ దగ్గర ఉంటే మీరైతే హ్యాపీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ జాబ్ని ఇంకా కొంచెం వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనైతే చూద్దాం. ఇక్కడ అప్లై ఆన్ కంపెనీ వెబ్సైట్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఈ పేజ్లోకి వస్తారనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అని. సో ఈ రోల్కి సంబంధించి అసలు ఈ టీం ఏంది, వీళ్ళ ఏమి అసలు అనే విషయానికి వచ్చేస్తే, వీళ్ళు ప్రజెంట్ హైర్ చేసుకుంటున్న టీం వచ్చేసి సేల్స్ అబ్యూస్ ప్రివెన్షన్ ఆపరేషన్స్ అనమాట. దీన్ని ఎస్ఏపి అంటారు, సేల్స్ అబ్యూస్ అండ్ ప్రివెన్షన్ ఆపరేషన్స్. సో వీళ్ళు వచ్చేసి వాళ్ళతో చాలామంది కస్టమర్స్, పార్ట్నర్స్, బ్రాండ్స్, వెండర్, సెల్లర్స్, ఎంప్లాయర్స్ ఇట్లా అందరూ ఉంటారు కదా. సో వాళ్ళకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయడం. అండ్ బేసిక్గా మీ దగ్గర ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే, మీకు అట్లీస్ట్ 6+ months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు ద కస్టమర్ సర్వీస్ ఉండాలి. అట్లాగే మీరు ఇంగ్లీష్ బాగా రాయడం, చదవడం, మాట్లాడడం కూడా వచ్చి ఉండాలి. అండ్ వీటితో పాటుగా మీకు ఎంఎస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రోడక్ట్స్ అండ్ అప్లికేషన్స్ గురించి ఐడియా ఉండాలి, అంటే లైక్ ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇట్లాంటివి. అండ్ మీరు ఫ్లెక్సిబుల్గా షిఫ్ట్లో కానీ, తర్వాత ఏరియా లొకేషన్స్ కానీ, ఇట్లాంటి వాటిలో హాలిడేస్, వీకెండ్స్ అండ్ నైట్ షిఫ్ట్లో వర్క్ చేసే విల్లింగ్నెస్ కూడా ఉండాలి. ఒకవేళ మీరు ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఇంటూ పేమెంట్స్ అండ్ ఈ కామర్స్లో ఉంటే మీకైతే హై ప్రయారిటైజ్ ఇస్తారు. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఎస్పెషలీ మీరు రీసెర్చ్ చేయాలి, అట్లాగే ఎవల్యూట్ ద ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో సెల్లర్ ట్రాన్సాక్షన్స్లో, వాటి గురించి అయితే మీరు ఇన్వెస్టిగేట్ చేస్తారనమాట. వాళ్ళ డాక్యుమెంట్స్ని చెక్ చేయడం, వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఏవైతే థింగ్స్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదా చెక్ చేయడం, అట్లాగే కమ్యూనికేట్ విత్ ఎక్స్టర్నల్ కస్టమర్స్, అదేముండదు. జస్ట్ మీరు చేయాల్సింది వచ్చేసి డాక్యుమెంట్స్ చెక్ చేయడం. మీకంటూ కొన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవుతూ స్టాండర్డ్ ఇన్వెస్టిగేషన్స్ అయితే చేస్తారనమాట. మీకంటూ కొన్ని టార్గెట్స్ ఉంటాయి, ఆ టార్గెట్స్ని మీట్ అవుతూ మీరైతే వర్క్ చేస్తారనమాట. సో ఇది గైస్, మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ అప్లై నవ్ అనే బటన్ ఉంది కదా, సో ఈ అప్లై నవ్ అనే బటన్ పైన క్లిక్ చేసినట్టయితే మీరైతే వాళ్ళ అఫీషియల్ పేజ్లోకి రీడైరెక్ట్ అవుతారు. సో మీకు ఇంతకుముందు అకౌంట్ ఉంటే దాని నుంచి అప్లై చేయండి, లేదు అంటే కొత్తది క్రియేట్ చేసుకొని యూ కెన్ అప్లై అన్నట్టు. సో ఇది గైస్, చూసారు కదా. నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. గైస్, డోంట్ ఫర్గెట్ టు జాయిన్ అవర్ అఫీషియల్ వెబ్సైట్, ఐ మీన్ వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్. బోత్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై.